హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఉల్లికారం చేసుకుందామండి. ఇవి ఉల్లికారం చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చాలా ఇష్టపడతారు. దానికి ఇలా చేసుకోవాలో చూద్దామా. కాకరకాయని ఇలా చెక్కు తీసేసి దాన్ని నిలువుగా ఇలా కట్ చేసుకొని లోపల ఉండే ఎత్తులన్నీ తీసేసేయండి. చూడండి నేను ఎలా తీస్తున్నానో. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా తీసేసిన తర్వాత ఆ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ అలా కలిపి వాటిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఆలోపు మనం ఉల్లికారం తయారు చేస్తాము. ఉల్లికారానికి ముందు వచ్చేసి ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు తీసేసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. చూడండి ఇలా కట్ చేసేసుకొని వీటిని ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు వేసుకొని 3 కలిపి బాగా వేపుకోండి. పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అందులో ఇంకా మళ్ళీ ఉల్లిపాయలు వేసేసి వేపుకోండి. ఉల్లిపాయలు వేసి ఎక్కువగా వేపొద్దండి. ఉల్లిపాయలను కొంచెం ఉడికినట్టుగా ఉంటాయి కదా, అంతవరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు అవి మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి వేసుకోండి. ఒక గడ్డ వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. చూడండి నేను మిక్సీ పట్టేసాను. ఎలా ఉందో పక్కన పెట్టేసి ఇప్పుడు కాకరకాయలు చూసేద్దామండి. కాకరకాయలు చూసారా, వాటిని పిండుతుంటే రసం ఎలా వస్తుందో అలా పిండేసి ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసుకోండి. కడిగేసి ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో ఈ కాకరకాయలన్నీ వేయండి. మొత్తం వేసుకొని బాగా వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అంటే కొంచెం ఎరుపు పడుతుంది కదా, అలా వచ్చేంత వరకు వేపుకోండి. అలా వేగని కొంచెం ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది, మనకు టైం సేవ్ అవుతుంది. చూడండి నేను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అంతేను. వేగిపోయాయి బాగా. తీసి ఒక ప్లేట్లో తీసేసుకోండి. ప్లేట్లో తీసుకొని మనం ఉల్లికారం మిక్సీ పట్టాం కదండి, ఆ మిక్సీ పట్టిన దాన్ని ఈ కాకరకాయలలో పెడదామండి. లోపల అది కాటు పెట్టాం కదా, లోపలికి పెట్టేద్దాం. అంటలు అలాగే పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఇందాక కాకరకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అందులోనే వేసి వీటిని వేపేద్దాము. చూడండి మొత్తం వేసేసుకొని కారం మిగిలింది కదండి, ఆ కారాన్ని కూడా అందులోనే వేసేసుకొని వేపుకోండి. చూడండి కారం కూడా వేసేసాను. ఇది ఒక 5-6 నిమిషాలు పడుతుందండి వేగేలోపు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. అంతా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ వేయించుకోండి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మాడిపోతే బాగోదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. చూడండి బాగా వేగిపోయిందండి. కాకరకాయ కూడా బాగా ఉడికిపోయింది. కాకరకాయ ఉల్లికారం రెడీ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.